భారతదేశం మీద తొలి దశ దెబ్బ పెద్దగా ఆశించిన విధంగా జరగలేదు. ట్రంప్ కోరుకున్నటువంటి విధంగా తొలి దశలో వాళ్ళు చేసుకున్నటువంటి ప్రయత్నం మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ దెబ్బ పెట్టడం, మనకు సంబంధించినటువంటి ఇతర సెక్టార్లను దెబ్బతీయడం. అందులో ఈ రొయ్యలు ఇట్లాంటి ఎగుమతి చేసే పరిశ్రమల దగ్గర నుంచి, సదర్ రైతుల దగ్గర నుంచి, అదే సందర్భంలో భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి హస్తకళా వస్తువులు, అట్లాగే నగలు, రత్నాలు ఇట్లాంటి వాటిని ఇబ్బంది పెట్టాడు. అయితే ఆశించినంత ఫార్మాస్యూటికల్స్ ఇట్లాంటి వాటిలోనే ఎగ్జామ్షన్స్ ఇచ్చాడు. అట్లాగే సాఫ్ట్వేర్ మెటీరియల్ విషయంలో కూడా ఎగ్జామ్షన్ ఇచ్చాడు, ఎందుకు వాళ్ళకి అవసరం కాబట్టి. ఇట్లాంటి వాటిలో ఎక్కడి నుంచైనా దొరుకుతుందన్న చోట మాత్రం వేధించాడు. అయినా తట్టుకు నిలబడింది భారతదేశం. ఇక రెండవ దశలో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఐటీ కంపెనీల వాళ్ళకి భారతదేశంతో కాంట్రాక్టులు కట్ చేసుకోండి అని చెప్తున్నాడట. అంటే అమెరికన్ కంపెనీలు కానీ యూరప్ దేశాల కంపెనీలు అనేకం, కంపెనీ అక్కడ ఉంటుంది, పనంతా నడిచేది భారతదేశం నుంచినే. మనకున్నటువంటి బెంగళూరు, హైదరాబాద్, చెన్నయ్య, గురుగావ, ముంబై, ఢిల్లీన ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి సెంటర్లన్నీ పనిచేసేదంతా కూడా సర్వీస్ అంతా ఇచ్చేది అమెరికా, యూరప్ దేశాలకి. ఇప్పుడు వాళ్ళని కాంట్రాక్ట్లు మీరు ఇండియాకి ఇవ్వద్దు అని చెప్తున్నాడట. అంటే తద్వారా మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని దెబ్బ కొడితే మైనస్ అవుతుందని. ఈవెన్ అమెరికాలో ఉద్యోగాల్లో కూడా ఇండియన్స్ని తీసుకోవద్దని చెప్తున్నాడు సాఫ్ట్వేర్లో. అంటే మన వెన్నెముక మీద దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం ప్రారంభించాడు. కాకపోతే అది అంత సులభమా? ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనల్ని వదిలేసి వేరే వాళ్ళని పెట్టుకోవాలి అంటే సాధ్యమా? ట్రైన్డ్ పర్సన్స్ ఉంటే అసలు మనల్ని ఎందుకు తీసుకుంటారు? లేకనే కదా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చగలిగినటువంటి నిపుణులైనటువంటి పనివాళ్ళు మన దగ్గర ఉన్నారు కాబట్టినే ఇచ్చారు. ఇప్పుడు ఈయన మాటలు వినేసి టెక్ కంపెనీలు మారతాయా? చూడాలి.